భోగి మంటలతో మొదలైన మన ఈ సంక్రాంతి మరి రంగవల్లులతో మరింత అందంగా చేసుకోవాలి కదా. మరి ఆ రంగవల్లులని దిద్ది మనకి మరింత అందంగా చూపించడానికి మన కాలేజ్ స్టూడెంట్స్ రెడీ అయిపోయారు. ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క విశిష్టతను తెలుపుతుంది ఆమె. ఓకే. ఆమె ఇంటికి వెలుగు దీపంతో వెలుగుని తీసుకొస్తుంది. అక్కడ పొంగలి, ఆ పొంగలి ఏమిటంటే రైతులు సంవత్సరం అంతా కష్టపడి తీసుకొచ్చిన ధాన్యాన్ని పొంగలి కింద వండుతారు. అది స్త్రీతత్వం అంటే ఏంటి, మొత్తం అందరికీ ఉండి అందరికీ కష్టపడి చేసి అందరినీ పోషించేది. నెక్స్ట్ చెరుకు గడ, అందరినీ తీపి అందించాలి అని చెప్పేసి, అంటే స్త్రీ ఏ పాత్ర అయినా చేయగలదు అనే ఒక థీమ్తో మేము ఇది చేసాం. అంటే సంక్రాంతి అనగానే అమ్మాయిలు హడావిడి మొత్తం కోలాహలం అంతా ఉంటుంది కదా, అందుకు మేము ఇలా వేసి మనం ఇక్కడ సరిపోక ఇక్కడ కూడా అమ్మాయిని వేసి అన్నీ చూపించారు. మంచిగా గుడిసె వేసి హరిదాసుని వేశారు, గంగిరెద్దు వేశారు, కైట్స్ వేశారు, కలసం కూడా వేశారు, నవధాన్యాలు మధ్యలో పాలు పొంగిచ్చారా, నవధాన్యం కూడా వేసాం. ముగ్గు తిని చాతబడి మేడం. ఎందుకు చేశారు? సంక్రాంతి చాతబడి అంటే ఇన్ని దిష్టి ఇంత మంచిగా వేసారు కదా, అన్నిటికి దిష్టి తగలకుండా చాతబడి చేస్తున్నాం. ఈ ముగ్గుకు దిష్టి తగలకుండా వాళ్ళు వేశారని చెప్పలేదు. లేదు లేదు, దిష్టి తగలకుండా మేమే వేసాం. కోయ్ కోయ్ లేదు, దొరకలేదు మేడం. మేడం తలకూర పెట్టాము మేము ఇక్కడ మేడం కోపొస్తుందా? ఇది కాదు. బొమ్మకు తలకూర మొత్తాన్ని దీన్ని శ్మశానంలా చేశారు. అవును మేడం. అంటే బీఫామ్స్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి తెలియక ఇప్పటి నుంచి మేడం అందరు అబ్బాయిలు లవ్ ఫెయిల్యూర్స్ మేడం. వాళ్ళు వదిలేసిన అమ్మాయిలు అందరూ కూడా బూమ్ 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 బూమ్. సీరియస్లీ బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అనిపించింది మాకు. ఇంకా టైం సరిపోలేదు మ్యామ్. బట్ బాగుంది. డమరుకాలు, భోగి మంటలు, అన్ని థీమ్ క్లియర్గా, అంటే ఎక్స్ప్లెయిన్ చేయనక్కర్లేకుండా అంతే, అదే చెప్దాం అనుకుంటున్నాను మేడం. మంచి ట్రెడిషన్, కల్చర్ని మళ్ళీ ఒకసారి ముగ్గురు రూపంలో చూపించారు. అంటే ధాన్యం కూడా మనకి కోతకు వచ్చేది ఇదే కాబట్టి మేము కూడా ధాన్యం కూడా ధాన్యం కూడా క్లియర్గా అర్థమైపోతుంది. సంక్రాంతి అంటే చెప్పకుండానే ముగ్గులో చూపించాం. అంటే మామూలుగా జనరల్గా సంక్రాంతికి ముగ్గులు వేస్తూ ఉంటారు. సంక్రాంతి నెల స్టార్ట్ అయిన దగ్గర నుంచి నైట్ ముగ్గులు వేసుకొని పడుకుంటూ ఉంటారు. ఇట్లా మెలికల ముగ్గులు అలాంటివి వేస్తూ ఉంటారు కదా. నేను ఇంతవరకు అందరినీ డిజైన్స్ చూశాను. అంటే మెలికల ముగ్గులు అనేది మన పాతకాలం నుంచి వచ్చింది కాబట్టి చాలా బాగుంది. అది వచ్చేసి మా కాలేజ్ లోకు, అండ్ ఇది వచ్చేసి మా ఫార్మసీ సింబల్ అనమాట. ఇది వచ్చేసి మోటార్ అంటారు, అంటే గిన్నె టైప్ ఉంటుంది. మనం మెడిసిన్స్ ప్రిపేర్ చేసేటప్పుడు అందులో వేసి చేత్తో దాన్ని చేస్తారనమాట. ఇది ఫార్మసీకి అనమాట. వేరే అక్కడ వచ్చేసరికి మీరు ప్లస్ ఉంది కదా, అది కూడా ఫార్మసీ సింబలే. ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏంటంటే మెడిసినే కదా లైఫ్, కాబట్టి అందరికీ అక్కడ అది రిప్రజెంట్ చేస్తున్నాం. కాదు కాదు, లేదు లేదు, స్మాల్ గుడిష్. మీరు సార్ చదవండి సార్, ఇక్కడ వేయద్దు సార్, చదవండి సార్. బాగుంది. కానీ ఇక్కడ ఎవరు టాపర్, ఎవరు ఇక్కడ ఎవరు? అవునా? ముగ్గురు టాపర్లు. A doctor gives life to the patient, but a pharmacist gives life to the medicine. We are the world. Pharmacists are the world. ఓకే. లేకపోతే ఏమవుతుంది. సో ఆల్ ది బెస్ట్. మంచిగా ఇలానే చదువుకొని హ్యాపీగా ఉన్నత శిఖరాలకు చేరాలని కోరుకుంటున్నాం మేము.